నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, నిన్న జరిగినటువంటి రాప్తాడు ఘటన, రామగిరిలో జరిగినటువంటి ఘటనలు ఇవన్నీ ఈ ఎపిసోడ్ టోటల్గా పక్కన పెడితే సునీత గారు పరిటాల సునీత గారు చేసినటువంటి వ్యాఖ్యలు జగన్ గారికి సంబంధించి, నువ్వు ఒక ఎమ్మెల్యేవి, నీ నియోజకవర్గం చూసుకో, నీ వైపు అక్కడ జరుగుతోంది ఏంటో చూసుకో, సరే వచ్చావు నీ పనేదో చూసుకుని వెళ్ళు, ఎందుకు ఆ తీవ్ర వ్యాఖ్యలు చేయడం పోలీసుల మీద కానీ, ఇలాంటివన్నీ మాట్లాడుతూ అన్నారు ఆమె. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ ఏ విధంగా భావించవచ్చు, ఎలా చూడొచ్చు? ఒక మాజీ సీఎం అండ్ అఫ్కోర్స్ ఎమ్మెల్యే, నేను కాదని ఎట్లా అంటే వీళ్ళు టీడీపీ వాళ్ళు చూస్తున్న విధానం ఏంటి, పైగా అక్కడి పొలిటికల్ కండిషన్ వేరు, ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు కాంప్రమైజింగ్ నేచర్ ఉన్న సునీతమ్మ గారు, ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీతో ఆవిడకి ఉన్న విభేదాలు అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ వాళ్ళ తెలుగుదేశంలో జాయిన్ అయిపోయిన తర్వాత కాంప్రమైజింగ్ నేచరు, కాంప్రమైజింగ్ యాటిట్యూడ్ అన్నది కనబడుతుంది అందరికీ. ఎందుకంటే ప్రభాకర్ చౌదరి గారిలాగా నిక్కచ్చిగా నిలబడిన ఉదంతాలు నాకు కనబడలే. నేను తెలుగుదేశాన్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న వాడినే, మీరు సీనియర్ జర్నలిస్టే. అక్కడ జరుగుతున్న స్థానిక అంశాలన్నీ మనందరికీ తెలుస్తూనే ఉంటాయి ఏదో రూపంలో. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఇన్కన్సిస్టెంట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని 6 నెలలు సాహసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారనడానికి ఓ ఇన్కన్సిస్టెంట్ పర్సన్ ఏందో ప్రపంచంలో ఎవరైనా ఉంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఆ ఇన్కన్సిస్టెన్సీని బేస్ చేసుకుంటూ అండ్ మోర్ వాళ్ళు ఏంటంటే ఇవాళ హ్యూమిలియేషన్కి పెద్దపీట వేస్తూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని స్థాయి తగ్గిద్దామని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఆవిడ చెప్పిన మాటలు ఆవిడ ఏం చెప్పిందంటే, హెలికాప్టర్ కూడా దిగనేము, మేము తలుచుకుంటే ఏదైనా చేయగలము. ఏం తలుచుకోగలిగారు? 900 మంది పోలీసులను పెట్టుకుని కూడా మీతో ఉన్న ఎస్ఐ గారు ఆనాటి గోరంట్ల మాధవ రూపంలో ఒక విధంగా ప్రవర్తించిన తర్వాత కూడా ఏం చేయగలిగారు? సో ఇక్కడ మీకు దట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆయన ఇవాళ మీకు అపోజిషన్ స్టేటస్ ఇవ్వండి ఇవ్వకపోండి, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు అన్న స్టేటస్ ఈజ్ మోర్ దెన్ అడిక్వేట్ టు గో అరౌండ్ ఎంటైర్ స్టేట్. రెండోది, మీరు ఎవరో పులివెందులకి ఆయన పరిమితం చేద్దాం అనుకుంటే పులివెందుల పరిమితులు చేసేంత స్థాయి మీ దగ్గర ఉందా అన్నది ఇంకొక ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే, ఇన్ కేస్ ఆయన్ని కనుక మీరు నిరోధిద్దాం అనుకున్నప్పుడు వెనకాతలకి జరిగిన పరిణామాలు మనం మర్చిపోకూడదు. మీకు 2+2 సెక్యూరిటీ ఇచ్చింది, మీ అబ్బాయికి 1+1 ఇచ్చింది. అట్లీస్ట్ ఆ అబ్బాయి అసలు చెప్పాలంటే రాజకీయాల్లో ఓ పదవి కూడా రాలేదు అప్పటిదాకా, ఇప్పటికి కూడా లేదు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో. కానీ ఓ ప్రొటెక్షన్ ఫ్రంట్ అన్నది సస్టైన్ చేస్తున్న విధానం బేసెస్ మనం వెనకాతలు మర్చిపోతే ఎట్లా అన్నది ఇంకొక ప్రశ్న. తర్వాత మీరు చెప్పిన దానికి అక్కడ జరిగిన దానికి అసలు తలాతోక లేకుండా ఉంది. నిరోధిస్తాం మనం తలుచుకుంటే అన్నవన్నీ దగ్గర ఇంటి చుట్టూ 70 మందిని ప్రొటెక్షన్ పెట్టవలసి వచ్చింది. పొద్దు నుంచి మీ అబ్బాయి అక్కడే ఉండి అన్నం కూడా తిని ప్రొవోక్ చేసి వచ్చిన తర్వాత కూడా జరగవలసింది జరిగింది కదా. సో ఇవన్నిటిలోంచి పరిణామాలు ఏంటంటే, ఇప్పుడు మనం ఓ స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు వెనక ఒకసారి తెలుసుకునే వాళ్ళు ఆయన ఎమ్మెల్యే స్థాయి. ఇప్పుడు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదూతి ప్రకాష్ రెడ్డి గురించి, నువ్వు మాజీ ఎమ్మెల్యే రవై, నేను గెలిచినాను, నీవేంది నా నియోజకవర్గంలో వచ్చే పెత్తనం చేసేది, నేను ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అని మాడితే వాళ్ళకి సరిపోతుంది. అదే నేను అడుగుతున్నాను. అది పిలిచి జగన్మోహన్ రెడ్డి గారి గురించే మాడతామంటే ఎంతవరకు సమంజసం? ఇప్పుడు మన దగ్గర ప్రశ్న సమాధానం మన దగ్గర ఉన్నప్పుడు ప్రశ్నను సంధించడానికి అవకాశం ఎందుకు తీసుకుంటున్నాం అన్నది ఇంకొక ప్రశ్న కింద మిగిలిపోతుంది. మొత్తానికైతే పరిటాల సునీత గారు అలా అని ఉండకూడదు, ఖచ్చితంగా అని ఉండకూడదు కదా. మన స్థాయి అది గ్రహించి మాటలు. ఇప్పుడు గతంలో మీరు కనీసం క్యాబినెట్ మినిస్టర్, ఇప్పుడు అది కూడా కాదు కదా. పోనీ మీరు అనడానికి ఆ మాట. ఇప్పుడు ఏదో క్యాబినెట్ మినిస్టర్గా ప్రవహించి ఇంకా హోంశాఖ అనుకోండి, ఇంకా అల్టిమేట్ కాబట్టి మాకు నేను హోంశాఖ మంత్రిగా నువ్వు నా నియోజకవర్గంలో పెత్తనం అన్నది మాడితే ఒక సముచితం. అది కూడా కాదు అప్పటికి. ఇప్పుడు ఆ మాట కళ్ళ ముందు ఇప్పుడు 6 నెలల క్రితం మీతో సావాసం చేసి గెలిపించి మిమ్మల్ని కూర్చోబెట్టిన పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకసారి ఆలోచించుకోలితే ఏఆర్ గెలిచిండ్రా ఆయన మొత్తం రాష్ట్రం పర్యటన తర్వాత అంటే విపరీతంగా వచ్చినటువంటి జనప్రబంధనాన్ని చూసి ఏమనుకుంటున్నారు అనుకోవచ్చు తెలుగుదేశం వాళ్ళకి ఎప్పటికప్పుడు ఒక అంబిగిటీ ఉందండి. వాళ్ళతో అంత క్లియర్గా వాళ్ళు క్లియర్ మైండ్ సెట్తో లేరు తెలుగుదేశం కానీ కూటమి కానీ. ఎందుకంటే ఎక్కడో దగ్గర తర్వాత జరిగే పరిణామాలకి ప్రతి నిమిషం బిక్కుబిక్కులు ఆడుకునే ఉన్నారు. 4 నెలలు మీరే రాజు మీరే మంత్రి, ఎవరు కాంట్రడిక్ట్ చేయం. కానీ 4 సంవత్సరాల తర్వాత జరిగే పరిణామాలు ఈ చేతిలో లేవు. అందుకే 4 సంవత్సరాలకి ముందే ప్రజలందరినీ ప్రిపేర్ చేసి మేము ప్రిపేర్ అయి ఉన్నామన్న భ్రమల్లో వాళ్ళు ఉంటున్నారు. సో అంతే జరిగింది. ఓవరాల్గా ఏంటంటే నియోజకవర్గంలో ప్రభాకర్ చౌదరి గారికి ఉన్న స్టేచర్ అక్కడ నేను ఖచ్చితంగా చెప్తాను, మాట మీద ఉన్నాడు, విభేదించాలంటే విభేదించాడు, విభేదించుకునే ఉన్నాడు. అట్ ద కాస్ట్ ఆఫ్ హిస్ టికెట్, అట్ ద కాస్ట్ ఆఫ్ హిస్ లైఫ్. డజంట్ బోదర్డ్. వీళ్ళు ఈ మెంటాలిటీ ఎవరిదంటే నేనే చెప్తాను, మా మాటలు లేకుండా. థ్యాంక్ యూ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ,
జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.